హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ అభిలాష్ చంద్ర ఫుడ్ అండ్ ఈరోజు మనం పన్నీర్ బటర్ మసాలా ఎలా చేసుకోవాలో చూసుకుందామండి. ఇది పంజాబీ స్టైల్ పన్నీర్ బటర్ మసాలా అండి. మీరు టూరిజంకి పంజాబ్ వెళ్ళినప్పుడు అక్కడ పన్నీర్ రెసిపీ ట్రై చేశారంటే ఈ రెసిపీ గుర్తొచ్చేస్తుందండి. మీరు ఇంట్లో ఈ రెసిపీని ట్రై చేశారంటే అంత బాగా వస్తుంది ఇది. సో నేను స్టెప్ బై స్టెప్ ఎలా చేసుకోవాలో మీకు చూపిస్తాను. లెట్ స్టార్ట్. సో ఫ్రెండ్స్, గిన్నె కాగాక ఇందులోకి 1 టీ స్పూన్ ఆయిల్ వేసుకున్నాం, 1 టీ స్పూన్ షాజీరా, 2 లవంగాలు, 4-5 ఇలాచీలు, 2-3 బగారాకు, అలాగే 2 దాల్చిన చెక్క. ఎప్పుడైనా ఈ గరం మసాలాలు ఇట్లా వేసుకున్నప్పుడు మంట అనేది లో ఫ్లేమ్లో ఉండాలి ఫ్రెండ్స్. మనం హై ఫ్లేమ్లో పెట్టి వేసినట్టయితే మాడిపోతుంది, కూర అంతా చేదొచ్చేస్తుంది మొత్తం. సో ఫ్రెండ్స్, 400 గ్రామ్స్ పన్నీర్ కోసం 4 పెద్ద సైజ్ ఆనియన్స్ని ఈ విధంగా కోసుకున్నది ఇందులోకి వేస్తున్నాను. ఈ పన్నీర్ బటర్ మసాలా అనేది పంజాబీస్ అండి. పంజాబీస్ అథెంటిక్ డిష్ ఇది. అంటే మీకు చెప్పాలంటే సింపుల్గా మనకి ఇక్కడ వడా పులిహోర ఎలానో వాళ్ళకి పన్నీర్ బటర్ మసాలా అలాగండి. 6 పెద్ద సైజ్ టమాటోల్ని ఈ విధంగా కోసుకున్నది వేస్తున్నాను. ఫ్రెండ్స్, మీ వద్ద కాశ్మీరీ చిల్లీ ఉన్నట్టయితే ఆ ఎండు మిర్చీలని 4-5 ఇక్కడే వేసేసుకోండి. ఆయిల్లో 3-4 నిమిషాలు వీటిని మగ్గించుకున్నాం వేసుకొని మీడియం ఫ్లేమ్లో. ఇప్పుడు ఇందులోకి 250 ml వాటర్ వేస్తున్నాను. ఈ వాటర్ వేసుకొని మూత పెట్టుకొని ఈ ఉల్లిగడ్డ టమాటో మొత్తం మెత్తబడేదాకా మగ్గించుకున్నాము. ఇప్పుడు ఈ మిశ్రమాన్ని మొత్తం పూర్తిగా చల్లగా చేసి మిక్సీ జార్లో వేసుకొని ఫైన్గా పేస్ట్ చేసేసేయాలండి. సో ఫ్రెండ్స్, ఇప్పుడు పన్నీర్ బటర్ మసాలా కోసం ఒక గిన్నె తీసుకుందాం. ఇది వేడయ్యాక ఇందులోకి 2 టేబుల్ స్పూన్ల బటర్ వేస్తున్నాను, 1 టీ స్పూన్ నెయ్యి వేస్తున్నాను, 1 టీ స్పూన్ జింజర్ గార్లిక్ పేస్ట్ వేస్తున్నాను. ఫ్రెండ్స్, ఈ అల్లం పచ్చివాసన పోయాక ఇందులోకి ఆనియన్ టమాటో పేస్ట్ని ఈ విధంగా ఫైన్గా పేస్ట్ చేసుకున్నామండి. ఇప్పుడు ఒక జాలి పెట్టి ఇందులోకి వేస్తున్నాను. ఇది గ్రేవీ అనేది చాలా సిల్క్గా వస్తుందండి ఇలా చేసుకుంటే. సో ఫ్రెండ్స్, ఈ గ్రేవీని లో టు మీడియం ఫ్లేమ్లో ఈ బటర్లో కాసేపు వేయించుకుందాం. 1.5 టీ స్పూన్ గరం మసాలా వేస్తున్నాను, 1 టీ స్పూన్ జీలకర్ర పొడి. ఫ్రెండ్స్, ఇక్కడే రుచికి సరిపడా ఉప్పు వేసేసేయండి. 1 టేబుల్ స్పూన్ కారం, 1 టీ స్పూన్ ధనియాల పొడి. ఈ మసాలాలని కలిసేదాకా ఇందులో బాగా కలుపుదాం. మిక్సీలో వేసుకొని ఒక 15-20 కాజులని ఫైన్గా పేస్ట్ చేసుకోవాలండి. సో ఫ్రెండ్స్, ఇందులోకి గ్రైండ్ చేసుకున్న కాజు పేస్ట్ వేస్తున్నాను. మసాలాలో కాజు పేస్ట్ వేసుకొని 5-6 నిమిషాలు బాగా వేపుకున్నాం దీన్ని. ఇప్పుడు ఇందులోకి 400 గ్రాముల పన్నీర్ని ఈ విధంగా కట్ చేసుకున్నది వేస్తున్నాను. ఫ్రెండ్స్, ఇందులోకి 1 టీ స్పూన్ హనీ వేస్తున్నాను. సో ఫ్రెండ్స్, మీరు 1 టీ స్పూన్ షుగర్ కూడా వేసుకోవచ్చు హనీకి బదులుగా. అలాగే ఇందులోకి 1 టీ స్పూన్ కసూరి మేతి ఈ విధంగా నలుపుకొని ఇందులో వేస్తున్నాను. ఇప్పుడు పన్నీర్ ఉడకనికే మంటని మీడియం ఫ్లేమ్లోకి చేసుకొని కాసేపు మూత పెడుతున్నాను. 5-6 నిమిషాలు పన్నీర్ వేసుకొని ఉడికించుకున్న మూత పెట్టుకొని 2 టేబుల్ స్పూన్ల ఫ్రెష్ క్రీమ్ వేస్తున్నాను. తయారైపోయిందండి కర్రీ. సో ఫ్రెండ్స్, ఇది బటర్ రోటీ, బటర్ నాన్, చపాతీ, తందూరి నాన్లోకి పర్ఫెక్ట్ కాంబినేషన్ అండి. మీరు బగారా రైస్లోకి కూడా దీన్ని ట్రై చేయొచ్చు, చాలా బాగా వస్తుంది. సో ఫ్రెండ్స్, వీడియో నచ్చినట్లయితే తప్పకుండా ఒక లైక్ వేసుకోండి. సో ఇది నేర్చుకోదగినట్టు ఉంది, సింపుల్గా వెంబడే అనిపిస్తే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. సో నెక్స్ట్ రెసిపీ ఏదైనా మీరు తెలుసుకోవాలనుకుంటే కామెంట్లో తెలపండి ఫ్రెండ్స్. సో నేను అది వెంబడే వీలైనంత త్వరలో మీకు పెట్టేస్తాను నా వీడియో ద్వారా. ఛానల్ ఇదివరకు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. సో సబ్స్క్రైబ్ చేసుకున్నాక పక్కన గంట సింబల్ ఉంటుంది, నొక్కి పెట్టుకోండి. ఏంటంటే నేను వీడియో అప్లోడ్ చేయగానే మీకు నోటిఫికేషన్ రూపంలో వచ్చేస్తుంది. సో ఓకే ఫ్రెండ్స్, ఉంటాను. వీలైనంత తొందరలో ఇంకో కొత్త రెసిపీతో మీ ముందు ఉంటాను. అంతవరకు ఉంటాను ఫ్రెండ్స్. థ్యాంక్ యూ.